లోకా సువార్త 23:43. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ మాట దేవుడు దొంగతో అన్నాడండి. ఎప్పుడైతే దొంగ పరలోకం వెళ్తాడా నరకం వెళ్తాడా? నరకం. మరి దేవుడు కుడి వైపున ఉన్న దొంగ పరలోకం ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే ఆ దొంగ అతను చేసిన తప్పులన్నిటికీ పశ్చాత్తాపడ్డాడండి. ఆ దొంగ చాలా తప్పులు చేశాడు. దొంగతనమే కానీ, వ్యభిచారమే కానీ, చాలా అంటే చాలా తప్పులు చేశాడు. కానీ ఆ దొంగ ఎప్పుడైతే దేవుడు గొప్పవాడని తెలుసుకుంటాడో, దేవుడే అతను పరలోకం తీసుకెళ్తాడని తెలుసుకుంటాడో, అర్థం చేసుకుని అతని తప్పులన్నీ తెలుసుకుని దేవుని వద్ద పశ్చాత్తాపం కోరాడండి. ఎప్పుడైతే దేవుణ్ణి ఆ దొంగ నన్ను కూడా పరలోకంలో జ్ఞాపకం చేసుకో అని అడిగినప్పుడు దేవుడు ఈ మాట అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని అన్నాడు. అప్పుడు దేవుడు ఆ దొంగని పరలోకం తీసుకెళ్ళాడు. దేవుడి చిన్న మాటను దీవించింది.